దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఉదయకాలంలో తండ్రి అయినటువంటి దేవుని ఆరాధించడానికి చేరువచ్చినటువంటి పరిశుద్ధులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో వందనాలు తెలియజేస్తున్నాము. ప్రియులారా, గడిచినటువంటి ప్రభు దినాల్లో మనము దేవునిని ఎందుకు తెలుసుకోవాలి అనేటువంటి అంశం గురించి మనం ఆలోచన చేసినాము. పోయిన వారం అయితే దేవుడు ఉన్నాడా అనేటువంటి అంశం గురించి ఆలోచన చేసినాం. ఈరోజు దేవుడు ఉన్నాడా అని నమ్మినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ దేవుడు ఎవరో తెలుసుకోవాలనేటువంటి ఆలోచన చేద్దాం. అంటే దేవుడు ఎవరు అనేటువంటి దాని గురించి మనం యోచించేద్దాం. దేవుడు ఎవరు? వాస్తవంగా గ్రంథం మనకి ఏం తెలియజేస్తుంది? దైవ జ్ఞానం మనకు చెప్పేటువంటి విషయం ఏంటంటే, దేవుడు ఉన్నాడు అని నమ్మిన తర్వాత ఎవరు దేవుడు తెలుసుకోవాలి. వేణువారు దేవుడు ఉన్నాడని నమ్మడానికి ఎన్ని కారణాలు చెప్పాను. సృష్టి ఆధారం అన్నాము, సృష్టి క్రమబద్ధత ఆధారం అన్నాము, యేసుక్రీస్తు వారి ఆధారం అన్నాము, మానవుల ఆధారం అన్నాము, ఇంకా చివరి ఆధారం అంటాము బైబిల్ ఆధారం. 5 రకాల ఆధారాల ద్వారా దేవుడు ఉన్నాడు అనేటువంటిది రూఢిపరుచుకున్నాం. ఈరోజు దేవుడు ఉన్నాడని నమ్మాము, మంచిదే. నమ్మిన తర్వాత ఎవరు దేవుడు తెలుసుకోవాలి ఖచ్చితంగా. మనందరికీ తెలుసు, సృష్టికర్త అయిన దేవుడు ఎంతమంది ఉన్నారు? ఒక్కడే అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే అనేటువంటి విషయాన్ని ఈ లోకంలో అనేక మంది దేవుళ్ళు అనబడేవారు ఉన్నారు. అయితే ఎవరు దేవుడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించబోతాం. ఉదాహరణకి, ఒక లోహాన్ని దాని గుణమును బట్టి మనం గుర్తిస్తాం. ఏదైనా లోహం ఉంది, ఇప్పుడు బంగారం ఉంది, ఇది బంగారం అని ఎలా గుర్తిస్తాము? అది మట్టిలోంచి తీయబడింది కదా బంగారం. అది నిజంగా బంగారం అని తెలియాలి అంటే గీటు రాయబడ్డది. దాన్ని తీసుకొని ఆ కంసాలతను గీచినప్పుడు ఇది నిజంగా బంగారం. అలాగే వెండి, ఇది వెండి అని చెప్పడానికి దాని గుణం బట్టి మనం చెప్పగలం, అవునా కాదా? అలాగనే బంగారం కావచ్చు, వెండి కావచ్చు, ఇత్తడి కావచ్చు, లేకపోతే ఇనుము కావచ్చు, ఇవన్నీ కూడా ఆ లోహం యొక్క గుణమును బట్టి మనము చెప్పగలం కదా. అలాగనే మనుషులను కూడా వారి గుణములను బట్టి గుర్తించగలం. ఉదాహరణకి, మీ ముందు నిలబడినటువంటి శ్రీనివాస్ పాలని నేను ఎలా గుర్తిస్తారు? మీరు ఎలా గుర్తిస్తారు? ఉదాహరణకి, మనం పొరుగురు వెళ్ళాం, మిమ్మల్ని అడుగుతారు, ఎవరండి మీకు దగ్గర అయ్యగారు అని చెప్పేసి అన్నప్పుడు ఆయన పేరు కుక్కల శ్రీనివాస్ పాల్ గారు అండి, 5 అడుగుల 10 అంగుళాలు ఎత్తు ఉంటాడు, మంచి మేలించారు ఉంటాడు అని చెప్తారా? మేలించారు, చాలా మంచిగా ఉంటారు. తర్వాత దేవుని పనితో పాటు కూడా ఆయన ఉద్యోగం చేస్తారు, అలానా గవర్నమెంట్ కాలేజీలో ప్రిన్సిపల్గా అని చెప్పేసి, ఆయన అండి మాకు తెలుసు అని చెప్తారు కదా. అంటే ఆయనకు ఉన్నటువంటి లక్షణాలు చెప్తున్నప్పుడు ఫలానాన్ని గుర్తించడం, అవునా కదా. అలాగనే దేవుడి గురించి యోచించేటప్పుడు దేవుడు కూడా ఆయనలో ఉన్నటువంటి గుణ లక్షణాలను బట్టి ఈనాడు ప్రతి ఒక్కరు గుర్తించగలదనే విషయాన్ని మీకు బోధ చేయబోతా ఉన్నాను. దేవుడికి ఉన్నటువంటి గుణ లక్షణాలను బట్టి, ఎందుకంటే ఇప్పుడే మనం చూసాము, దేవుడు ఈ సకల చరాచర సృష్టికి ఆయనే సృష్టికర్త. ఆ దేవుడు ఎవరో మనం గుర్తించాలి అంటే ఆయనకున్నటువంటి గుణ లక్షణాలను బట్టి మనము తెలుసుకోవచ్చు. మొట్టమొదటి గుణ లక్షణం, దేవుడు ఎవరు, ఎందుకు తెలుసుకోవాలి అనే విషయాన్ని గడిచిన వారం మనం చూసినప్పుడు, ద గాడ్ ఈజ్ క్రియేటర్, దేవుడు సృష్టికర్త అని, ఈ సృష్టి యావత్తును కూడా దేవుడు సృష్టించాడని, ఎవరు కూడా దీన్ని సృష్టించలేదు అనే విషయాన్ని అనేక లేఖనాల ద్వారా మనం ఆలోచన చేశాము. ఓకే, దేవుడు నీ సృష్టికర్త అయినప్పుడు, అంటే ఇక్కడ గాడ్ ఈజ్ యువర్ క్రియేటర్, దేవుడు మానవుని సృష్టించాడు అనేటువంటిది మీకు తెలుసు. చాలా పర్యాలు మనం చూసాం. ఆదికాండం 2:7 భాగం చూసినప్పుడు, దేవుడు నేలమట్టితో నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయువు నిన్నప్పుడు మనిషి జీవాత్మ అయ్యాడు అనేటువంటిది. అంటే ఎవ్వరు కూడా నిన్ను నీవు సృష్టించుకోలేదు. ఈ శరీరము మరియు శరీరంలో ఉన్నటువంటి ప్రతి అంతరింద్రములను
కలగజేసింది ఎవరంట? దావీదు భక్తుడు చెప్పాడు 139వ కీర్తన, పోయిన వారం చూసాము 13-14 వచనాల్లో. నా అంతరింద్రమును నీవే కలగచేసివి, నీవు నన్ను కలగచేసిన విధమును చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుతుందని చెప్పేసి అన్నాడు. అంటే మనమే సృష్టించుకోలేదనే విషయాన్ని మనం గమనించాలి. ఈ శరీరము లేదా ఈ శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయమును దేవుడు తన చేతితో చేశాడు అనేటువంటిది. కాబట్టి దేవుడు నీ తండ్రి, నీవు ఆయన సంతానము అనేటువంటి విషయాన్ని అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 25-28 వచనాల వరకు చూసినప్పుడు అవును మనము ఆయన పిల్లలము అనేటువంటి రూలు అవుతుంది. ఈ మధ్య దేవుని ఎందుకు తెలుసుకోవాలి అనేటువంటి క్రమంలో రక్షణ కొరకు తెలుసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం చూశాము. ఏ రక్షణ? ఆత్మకు ఉన్నటువంటి పాపం నుంచి విడిపించబడి కొరకు కదా. ఎందుకంటే అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది, మరి ఎవరి వలన రక్షణ లేదు, ఆకాశం క్రింద ఇవ్వబడినటువంటి, ఆకాశం అందు కానీ భూమి అందు కానీ భూమి నెల ఎందు కానీ ఇవ్వబడినటువంటి ఏ నామంలో కూడా రక్షణ లేదు, కేవలం యేసుక్రీస్తు నామములోనే రక్షణ అనేటువంటి విషయాన్ని అపోస్తుల కార్యాన్ని రచించినటువంటి గ్రంథకర్త లూకా గారి ద్వారా మాట చెప్పబడింది. అంటే మనం ఎందుకు దేవుని తెలుసుకోవాలి అనేటువంటి కోణంలో మనం ఆలోచించినప్పుడు ఖచ్చితంగా మన ఆత్మ రక్షించబడాలి అనేటువంటి విషయాన్ని. అలాగనే మనం ఎందుకు దేవుని తెలుసుకోవాలంటే మొట్టమొదటి కారణం చెప్పాను మీకు. ఎందుకు అంటే ఇటర్నల్ లైఫ్, నిత్య జీవము కొరకు అనేటువంటిది. అంటే ఈ భూమి మీద జీవించేటువంటి మన జీవితం చూసారా, అది శాశ్వతమా? దేవుడు ఒక నియమావళి పెట్టాడు మానవ యొక్క ఆశ గురించి. ఒకప్పుడు మెతూషెల అనేటువంటి ఆయన 969 సంవత్సరాలు బ్రతికాడు. కానీ కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 10వ వచనంకి వచ్చేసరికి మానవ యొక్క ఆయుష్ ఏమైపోయింది? వారి యొక్క ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలం ఉన్నట్లయితే 80 సంవత్సరములు, అది వారి ప్రయాసము ఆయాసమే అని చెప్పేస్తాను. అంటే 969 బ్రతికినటువంటి మనిషి ఎందుకు 70-80 సంవత్సరాలకు పడిపోయాడంటే కేవలం వారి అవిధేయత మనకు తెలిసిందే. కాబట్టి ఈ భూమి మీద మనం జీవించే జీవితము శాశ్వతము కాదు. మనం ఈ భూమిపై పౌలు గారు అంటాడు, మనము యాత్రికులము పరదేశులమై ఉన్నాము అని అంటాడు. కాబట్టి మానవుని నిత్య నాశనం తప్పించుకోవడం కొరకు, నిత్య జీవం పొందటం కొరకు నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలి. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తున్నాము, అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం అనే విషయాన్ని యేసుక్రీస్తు తను స్వయంగా చెప్పినటువంటి మాట. అయితే ఆ దేవుని తెలుసుకునేటువంటి క్రమంలో మానవుడు చేసేటువంటి ప్రయత్నాలు కూడా మనం చూసాము. ఏంటది? ధ్యాన మార్గమని, జ్ఞాన మార్గమని. ఈ భూమి మీద అనేక మంది దేవుడు ఉన్నప్పుడు వారి కొరకు తపస్సు చేసిన సందర్భం ఇవన్నీ చూశాము. అయితే ఈరోజు ఆ దేవుడు ఎవరు, ఆయన లక్షణాలు ఎలా ఉంటాయి, ఆయన గుణ లక్షణాలను బట్టి మనం ఏమైనా తెలుసుకోవచ్చు అని అంటే ఖచ్చితంగా రోమీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తున్నాం. ఒకసారి అందరం కూడా బైబిల్ తెరిచి దేవుని గ్రంథాన్ని మనం ఆలోచన చేస్తూ ఆ దేవుడు ఎవరు, ఆయన గుణ లక్షణాలు ఏంటి అనేటువంటి దాన్ని మనం చూడబోతా ఉన్నాం. రోమీయులకు 1వ అధ్యాయం 20వ వచనంలో అంటాడు కదా, ఆయన అదృశ్య లక్షణములు అనగా నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి కనుక వారు నిరంతరులై ఉన్నారు అని అంటాడు. అంటే దేవుడిని తెలుసుకోవాలంటే దేవుని యొక్క అదృశ్య లక్షణాలు మనం చూడాలి. ఏంటి అదృశ్య లక్షణాలు? ఒకటేమో నిత్య శక్తి అన్నాడు, రెండవది దేవత్వం అన్నాడు. అంటే నిత్య శక్తి అనేటువంటిది శక్తికి సంబంధించిన లక్షణాలు. దేవుని యొక్క నిత్య శక్తి అనేది శక్తికి సంబంధించిన లక్షణాలు, దేవత్వం అనేది ఆయన స్వభావానికి సంబంధించిన లక్షణాలు లేదా ప్రేమకు సంబంధించినటువంటి లక్షణాలు. ఈ లక్షణాలు మనం ఈరోజు ఆలోచన చేసినట్లయితే ఖచ్చితంగా ఆ దేవుడు ఎవరు అనేటువంటిది ఇది మనము హైందవ సోదరుల దగ్గర, మహమ్మదీ సోదరుల దగ్గర కూడా వెళ్ళి ధారాళంగా చెప్పవచ్చు. నిజంగా సృష్టికర్త అయిన దేవుడు ఎవరు అని అంటే ఆయన గుణ లక్షణాలను ఆలోచన చేస్తే మనకు అవుతుంది. మనం ఫలానని చెప్పక్కర్లేదు. దేవుడికి ఉన్నటువంటి గుణ లక్షణాలు ఏంటి? మొట్టమొదటిగా మనం ఆలోచించేద్దాం. నిత్య శక్తికి సంబంధించిన లక్షణాలు అంటే
ఆ నిత్యశక్తికి సంబంధించిన లక్షణాలు మొట్టమొదటి ఏంటంటే దేవుడు సర్వశక్తిమంతుడు. ద గాడ్ ఈజ్ ఓమ్నిపోటెంట్ అని అంటాడు. గాడ్ ఈజ్ ఓమ్నిపోటెంట్ అంటే దేవుడు సర్వశక్తిమంతుడు. ఇందా సోదరులు వీరస్వామి గారు చేయనటువంటి వాక్యపట్నం ఆదికాండము 17వ అధ్యాయం వైపు రండి. ఆదికాండం 17వ అధ్యాయము 1-2 వచనాలు మనం పరిశీలన చేసినప్పుడు అక్కడ మోషే గారి ద్వారా చెప్పబడినటువంటి మాటలు. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు, అబ్రాముకి ఎంత వయసు? 99, ఒకటి తక్కువ 100. 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, ఎవరైనా ప్రత్యక్షమైంది? యెహోవా అతనికి ప్రత్యక్షమై ఏమని చెప్తాడు? నేను సర్వశక్తి గల దేవుడను అంటాడు. అంటే మీ అందరికీ తెలుసు, దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు వాస్తవంగా 75 సంవత్సరాలు ఊరు అనేటువంటి ప్రాంతంలో తెరహు కుమారుడిగా జీవిస్తూ, తనకి అప్పటికే భార్య ఉంది, ఆ పేరు షారాయి. వారి యొక్క అన్యోన్య సహవాసంలో పిల్లలు లేరు, గొడ్రాలుగా ఉంది ఆ షారాయి. దేవుడు 12వ అధ్యాయం మనం చూసినప్పుడు అబ్రాహాము కాదండి, అబ్రాము నీవు నీ దేశాన్ని విడిచి, నీ తల్లి ఇంటిని విడిచి, నేను చూపుపోయేటువంటి దేశములకు రమ్మన్నప్పుడు అబ్రాము తన భార్యని షారాయిని తీసుకొని, తన సహోదరు కుమారుడైన లోతుని తీసుకొని, మరి ఆయనకున్నటువంటి పశువులు ఉన్నాయి కదా, వాటిని కాసే జనాన్ని తీసుకొని బయలుదేరతాడు. అలా బయలుదేరి ఆయన వచ్చినటువంటి క్రమంలో మరలా 99వ సంవత్సరంలో దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుతూ ఉన్నాడు. 99 సంవత్సరం ఆయన ఏమన్నాడు? ఆ 75వ సంవత్సరంలో నీ సంతానం వలన భూలోకంలో ఉన్నటువంటి వంశములన్నీ దీవించబడతాయని వాగ్దానం చేశాడు. ఎవరి సంతానం వలన? అబ్రహాము సంతానం వలన. కానీ అప్పటికి అబ్రహాం పిల్లలు లేరు. అలా ఎన్ని రోజులు గడిచిందంటే సుమారుగా 24 సంవత్సరాలు గడిచిపోయాయి. అంటే 75 నుంచి 24 కలిపితే 99 సంవత్సరాలప్పుడు దేవుడైనటువంటి యెహోవా ప్రత్యక్షమై అంటున్నాడు. ఏమంటాడు అక్కడ? నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడిపై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనలు నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. ఇక్కడ దేవుడు తన యొక్క గుణాన్ని గురించి తెలియజేస్తున్నాడు. ఆయనకున్నటువంటి నిత్య శక్తికి సంబంధించిన లక్షణం అది ఏంటి అంటే దేవుడు సర్వశక్తిమంతుడు. సర్వశక్తిమంతుడు అని అర్థం సమస్తమును చేయగలిగిన వాడు. సర్వశక్తుడు అంటే అర్థం ఏంటమ్మా? సమస్తమును చేయగలిగినటువంటి వాడు. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. అంటే పరిమితము లేనటువంటి, హద్దులు లేనటువంటి గొప్ప శక్తివంతుడై ఉన్నాడు అనే విషయాన్ని దేవుడు చెప్తూ ఉన్నాడు. నేను ఎందుకు ఆయన సర్వశక్తివంతుడు అని గ్రంథం చెప్తుందని చెప్తున్నానంటే, ఆయన ఈ భూమి మీద ఉన్నటువంటి చరాచర సృష్టిని, ఈ సృష్టిలో ఉన్నటువంటి సూర్యచంద్ర నక్షత్రాలు, జంతువులు, పాపు పురుగులు, సముద్రాలు, ఆకాశము, భూమి, వీటన్నిటిని కూడా సృష్టించింది ఎవరు? దేవుడేనా? ఆదికాండం 1వ అధ్యాయం యావత్తు మనం చేస్తే ఆయన కలమలుగా కలిగింది. అందుకోసమే దేవుడికి అసాధ్యమైన ఏదంటే లేదు. దేవుడు తన సర్వశక్తి చేత ఈ సృష్టిని అంతటిని కూడా సృష్టించాడు అనే విషయాన్ని, నిర్మించాడు అనే విషయాన్ని మనం చూడవచ్చు. ఉదాహరణకి 18వ అధ్యాయం, ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనంలోకి వచ్చినప్పుడు ఇక్కడ సందర్భం ఏంటంటే, 18వ అధ్యాయంలో మామ్రే అనేటువంటి సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ, ఇక్కడ అబ్రహాము అన్నాడు. 17వ అధ్యాయంలో వరకు అబ్రాహాం అన్నాడు. ఆ తర్వాత ఆయన పేరుని దేవుడే మార్చాడు. ఇక మీదట నీవు అబ్రాహాము కాదు అబ్రహాము అని దేవుడు మార్చాడు. కానీ ఈనాడు ఏం చేస్తారంటే బాప్తిసం పొందంగానే వాళ్ళ పేరు మనుషులు మారుస్తారు. ఇది దైవ చిత్తం కాదు. పేరు అనేది కేవలము గుర్తించబడటానికి మాత్రమే. పేరు అనేది మన దేనికి, అది ఆత్మకనే విషయం కూడా మర్చిపోవద్దు. సరే, ఈ 18వ అధ్యాయం ఏం జరిగింది? మంచి ఎండవేళ సింధూర వృక్షం కింద అబ్రహాం ఉన్నప్పుడు, ఆ గుడారం దగ్గర కూర్చున్నప్పుడు యెహోవా అతను కనపడ్డాడు అనేటువంటి మాట చెప్పబడింది. అతను కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతను ఎదుట నిలబడ్డారు. ఈ 3 మనుషులు తన ఇంటికి రావటము, వారికి విందును సిద్ధపరచడము, మరి రొట్టెలను చేసి లేత ఉన్నటువంటి పశువుని తీసుకుని వచ్చి వాళ్ళకి భోజనాన్ని సిద్ధపరిచిన తర్వాత, వారి భోజనం తిన్న తర్వాత చెప్పించన్నమాట. 14వ వచనం ఇక్కడ అంటున్నాడు,
అంతటి యెహోవా అబ్రహాముతో వృద్ధురాలైన నీవు నిత్యముగా ప్రసవించదవా అని శారా నవ్వనేలా అంటే ఇక్కడ అంటాడు దేవుడు, మీదరికి ఈ దినాన నువ్వు కుమారుని కంటావు అని అన్నప్పుడు మంచి వృద్ధాప్యంలో ఉంది. ఎన్ని సంవత్సరాలు తెలుసామా? సుమారుగా ఆమె కూడా 89 సంవత్సరాలు. అంటే ఇంకా నవ్వులు పుత్రుడు కొట్టలే కదా, సుమారుగా అటు ఒక 10 ఏళ్ళు ఉంటుందని నేను చెప్తున్నాను. ఆమెకి 89 సంవత్సరాలు, ఆయనకి 99 సంవత్సరాలు, మంచి వృద్ధాప్యంలో ఉన్నారు. ఇదేంటి ఈ వయసులో పిల్లలు కొడతారని చెప్పేసి శారా ఏం చేసింది? నవ్వింది. దేవుడు అంటున్నాడు 13 వచ్చిన, అంతటి యెహోవా అబ్రహాముతో వృద్ధురాలైన నేను నిత్యముగా ప్రసవించదని శారా నవ్వనేలా. 14 వచ్చిన, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? అమ్మా ఇప్పుడే నేర్చుకుంటున్నాం. మొట్టమొదటి లక్షణం, దేవుడికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ద గాడ్ ఈజ్ ఓమ్లీ పొటెంట్. దేవుడు సర్వశక్తిమంతుడు. ఇక్కడ అంటూ ఉన్నాడు దేవుడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి కాలమున నిర్ణయ కాలమున నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగునని చెప్పాను. కుమారుడు కలుగునని. ప్రియ దేవుని పిల్లరా, ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడికి ఉన్నటువంటి నిత్య శక్తికి సంబంధించినటువంటి మొట్టమొదటి లక్షణంలో అది ఏంటంటే దేవుడు సర్వశక్తిమంతుడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. మనం లేఖనాలను చూసుకుని వెళ్ళినట్లయితే ఆయన ఎలా సర్వశక్తిమంతుడు అనడానికి యెషయా ప్రవక్త తెలియజేస్తా ఉంటాడు. ఒక యెషయా గ్రంథంలోకి రండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయంకు మనం బైబిల్ చూస్తున్నాము. యెషయా గ్రంథము 40వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే యెషయా గ్రంథం 40వ అధ్యాయము 21-22 వచ్చాను మనం చూడొచ్చు ప్రియులారా. 21-22, మీకు తెలియదా? మీరు వినలేదా? మొదటి నుంచి ఎవరునూ మీతో చెప్పలేదా? దేని నుంచి మాట్లాడుతున్నాడు ఇక్కడ యెషయా? దేవుడు సృష్టికర్త అయి ఉన్నాడు, సర్వశక్తిమంతుడై ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, భూమిని స్థాపించుటను బట్టి మీరు దాన్ని గ్రహింపలేదా? ఆయన భూమండలం మీద ఆసీనుడై ఉన్నాడు, దాని నివాసులు మిడతల వలె కనబడుచున్నారు. ఒకడు తెరను విప్పినట్లు ఆయన ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసెను, ఒకడు గుడారం వేసినట్లు ఆయన దాని నివాస స్థలముగా ఏర్పరిచెను. అంటే ఈ మాట చదువుతున్నప్పుడు మనకి ఏమర్థం అవుతుంది? ఈ భూమిని ఆకాశమును సృష్టించిన వారు ఎవరు? మనుషుల మాత్రం కాదు. మనుషుల అవుతుందండి? అసలుకి కాదు. ఎందుకంటే ఈ భూమండలం మీద ఆయన ఆసీనుడై ఆయన అంటున్నాడు, ఆయన భూమండలం మీద ఆసీనుడై ఉన్నాడు, దాని మీద ఉన్నటువంటి నివాసులంట మిడతల వలె కనబడుతున్నారంట. ఒకడు తెరను విప్పినట్లు ఆయన ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసెను, ఒకడు గుడారం వేసినట్లు దానిని నివాస స్థలంగా ఏర్పరచెను. రాజులను ఆయన లేకుండా చేయును, భూమి యొక్క న్యాయాధిపతులను మాయాస్వరూపములుగా చేయును. వారు నాటబడగానే విత్తబడగానే వారి మొదలు భూమిలో వేరు తన్నక మునిపే ఆయన వారి మీద ఊదగా వారు వారిపోదు. సుడిగాలి కొట్టును ఎగురు కొట్టినట్లు ఆయన వారిని ఎగరగొట్టును. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అంటే లేదు అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. వాస్తవమే, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. పిల్ల వృద్ధాప్యంలో ఉన్నటువంటి శారాన్ని చూసి యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఈ సర్వ సృష్టిని, చరాచర సృష్టిని, ఈ లోకాలన్నిటిని కూడా సృష్టించిన వాడు నేను కాదా అని మాట్లాడుతూ ఉన్నాడు. ఒకడు గుడారం వేసినట్లు ఆయన దాని నివాసం, అంటే భూమిని గురించి మాట్లాడుతున్నాడు. అంటే భూమిని సృష్టించినటువంటి సృష్టికర్త అనే విషయాన్ని. 45వ అధ్యాయం రండి. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వచన భాగాన్ని మనం చూసినప్పుడు 45:2 నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరాలం చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనప గడియలను విడగొట్టేదను. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుని యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను రహస్య స్థలంలో మరుగైన ధనము నీకు ఇచ్చేదను అంటున్నాడు. అని ఇక్కడ మనం ఏం గమనిస్తున్నాం అంటే దేవుడు సర్వశక్తిమంతుడు అనేటువంటి దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇంకా ప్రియులారా, ఆయన సర్వశక్తిమంతుడు అనడానికి కీర్తన గ్రంథం 148 కీర్తనకు ఒకసారి వెనక్కి తిప్పుకోండి. కీర్తన గ్రంథము 148 కీర్తన 5-10 వచనాలు కూడా మనం చూసినట్లయితే 148 కీర్తన 5-10 వచనాల్లో అక్కడ ఏమంటాడు? యెహోవా ఆజ్ఞ అవి పుట్టాడు. వేటి గురించి మాట్లాడుతున్నాడు? పైన సూర్యచంద్రులు, తర్వాత కాంతిగల నక్షత్రాలు, పరమాకాశములు,
ఆకాశమైన జలములు వీటన్నిటి గురించి మాట్లాడుతూ యెహోవా ఆజ్ఞ ఇవ్వగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించును గాక. ఏవి? దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో ఉన్నటువంటి ఆకాశము, భూమి, సూర్యచంద్ర నక్షత్రాలు ఇవన్నీ కూడా దేవుడినట ఏం చేస్తాయి? స్తుతిస్తాయి. ఎందుకని? ఆయన సర్వశక్తిమంతుడని, ఆయన తన చేతి పని చేత సమస్తాన్ని సృష్టించాడు అనే విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం ప్రియులరా. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు అంటూ ఉన్నాడు, ఇంకా ఉన్నాడు, ఆయన వాటిని నిత్య స్థాయిలోగాను స్థిరపరిచి ఉన్నాడు, ఆయన వాటికి కట్టడి నియమించను, ఏది దాన్ని అతిక్రమపదు. భూమి మీద ఉన్న మకరములారా, అగాధ జలములారా యెహోవాను స్తుతించుడి. అగ్ని వడగండ్లారా, హిమమ ఆవిరి ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను, పర్వతములారా, సమస్తమైన గుట్టలారా, ఫలవృక్షములారా, సమస్తమైన దేవదారు వృక్షములారా, మృగములారా, పశువులారా, నేలను ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా, భూలాదులారా, సమస్త ప్రజలారా, భూమి మీద ఉన్నటువంటి అధిపతులారా, సమస్త అధిపతుల యెహోవాను స్తుతించుడి. అంటే ఇక్కడ మనం ఇవన్నీ చదువుతాం బట్టి ఏం గమనిస్తున్నాము? వీటన్నిటినీ దేవుడే సృష్టించాడు, వీటన్నిటినీ దేవుడే చేశాడు, కాబట్టి ఆయన సర్వశక్తిమంతుడు అనే విషయాన్ని మనం అర్థమవుతా ఉంది. చూడండి, ఇక్కడే 140వ కీర్తన 5వ వచనం చూడండి. 140వ కీర్తన 5వ వచనంలో, మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు అని అంటాడు. మన ప్రభు ఎవరంట? గొప్పవాడంట, ఆయన అధిక శక్తి కలిగినటువంటి వాడు. అంటే ఈ లేఖనాలన్నిటినీ మనం చూస్తే 25:24 వచనంలో కూడా అంటాడు. తర్వాత మనం గమనించుకుని వెళ్ళినప్పుడు ఈ 140వ కీర్తన గ్రంథంలోనే 8-9 వచనాలు చెప్తాడు. ఆయన ఆకాశంలో మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు, పర్వతముల మీద గడ్డిని మొలిపించువాడు, పశువులకు అరుచుచుండు పిల్ల కాకులకు ఆయన ఆహారం ఇచ్చేవాడు, గుర్రములను బలమును ఆయన ఎందుకు సంతోషించు. పాట ఉంటుంది కదండి, ఏ పనది? మేఘములతో ఆయన కప్పు, పశువులకు గడ్డిని మురిపించేవాడు, ఆయన ఆహారం ఇచ్చేవాడు, గుర్రముల నరులు బలములను ఆయన సంతోషించాడు. పాడబడుతుంది, కెత్తనే ఉంది మనం పాడే పాట. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. సరే, ఇక్కడ ఇవన్నిటిని మనం చూసినప్పుడు దేవుడు సర్వశక్తిమంతుడు, సమస్తమును చేయగలిగిన వాడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, ఆయన అపరిమితమైనటువంటి హద్దులు లేనటువంటి శక్తి కలిగిన వాడు అని చెప్పేసి మనం గమనించవచ్చు. మనం ఏం గమనిస్తున్నామంటే, ఎవరు సర్వశక్తిమంతుడో ఆయన దేవుడు. మన బంధువులు కానీ స్నేహితులు కానీ మరి ఎవరైనా సరే వారిని ఆలోచించేమనండి, ఎవరు సర్వశక్తిమంతుడు అవుతారో ఆయన దేవుడని మనం చెప్పచ్చు పిల్లరా దీన్ని బట్టి. ఎందుకంటే చాలా గొప్పగా చెప్తూ ఉన్నాడు దేవుడు, ఎవరైతే ఆ సర్వశక్తిమంతుడు ఆయనే దేవుడు అని. రెండవదిగా మనం ఏం గమనించబోతున్నామంటే, ఆయన గుణ లక్షణాల్లో నిత్యశక్తికి సంబంధించిన రెండవ లక్షణం ఏంటంటే దేవుడు సర్వజ్ఞుడు అనేటువంటి మాట. సర్వజ్ఞుడు, ఓమ్ని సైంట్ అని అంటాడు. దేవుడు ఓమ్ని సైంట్ అనేటువంటి మాట. దేవుడు సర్వజ్ఞుడు అంటే ఏంటి? అన్నీ తెలిసినవాడు, అన్నీ తెలిసినవాడు. ఈ సృష్టి యొక్క నిర్మాణం లేకపోతే దాని నిర్వహణ ఇవన్నీ కూడా దేవుడికి తెలుసు. అంటే ఈ సృష్టి అంతట్లో ఆయన సర్వశక్తి మాత్రమే కాదు, ఆయన సర్వజ్ఞత కూడా మనకు కనిపిస్తుంది. ఎక్కడ చూస్తాము? 139వ కీర్తనము 139వ కీర్తన మనం చూసినప్పుడు 1వ వచనం నుంచి 6వ వచనం వరకు మనం గమనించవచ్చు. 139వ కీర్తన మనం చూస్తాము. 139 1 నుంచి 6 వచనాల్లో దేవుడు సర్వశక్తిమంతుడు అంటానికి, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే. మనకి ఒక తలంపు అనేది పుట్టక మునిపే
నీవు నా మనసును గ్రహించి ఉన్నావు, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేస్తున్నావు, నా చర్యలన్నిటిని నీవు బాగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా మాట నా నాలుగు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసినది. వెనుకను ముందును నీవు ఆవరించున్నావు, నీ చేయి నా మీద ఉంచున్నావు. ఇట్లు తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. ఇక్కడ మనం గమనించినట్లప్పుడు పిల్లరా, దేవుడు ఓమ్నిసైంట్ అంటే దేవుడు సర్వజ్ఞుడు అనేటువంటిది. ఆయనకు అన్నీ తెలుసు. మీరు అనొచ్చు, నా గురించి తెలుసా దేవుడికి? ఖచ్చితంగా తెలుసు. మనం ఎంతకాలం ఈ భూమిని జీవిస్తామో, ఎంతగా దేవుని యందు నమ్మికతో బ్రతుకుతామో, ఇవన్నీ కూడా ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలంలో మనుషుల యొక్క జ్ఞానం ఎరిగినట్టు వాడు. మరి మనకు కేవలం ఇక్కడ కూర్చున్నటువంటి విశ్వాసుల యొక్క మనసుల్లో ఏముందో కూడా చెప్పలేదు. మీరు కూడా చెప్పలేరు నా గురించి. చెప్పగలవా? ఎందుకంటే మనకున్నటువంటి ఆ జ్ఞానం అనేది పరిమితమైంది. అంతెందుకు, ఇంతకాలం సంసారం చేసినటువంటి భార్య యొక్క మనస్సు ఏ భర్తకైనా తెలుసండి సంపూర్ణంగా? ఏదో మాట చెప్తాం కానీ ఆమె హృదయంలో ఉన్నట్టు, ఆ మనసులో ఉన్నట్టు మనకు తెలియదు. కానీ మనం సృష్టించినట్టు సృష్టికర్త మాత్రం మన గురించి అంతా తెలుసు. అక్కడ అంటాడు ఆయన, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించావు, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేస్తున్నావు. అంటే దేవుడు సర్వజ్ఞుడు, అంటే అన్ని చోట్ల ఆయనకి అంతా కూడా తెలుసు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. దేవుడు భూత వర్తమాన భవిష్యత్ కాలం ఎరిగిన వాడే ఉన్నాడు. దేవుడికి అన్ని శాస్త్రాలు తెలుసు, అన్ని భాషలు తెలుసు, అందరి హృదయాంతరములు ఎరిగినవాడు. ఆయన జ్ఞానములకు మితి లేదు అంటే. కొన్ని లేఖనాలను పరిశోధన చేసినప్పుడు కీర్తన గ్రంథము 147 కీర్తన 5వ వచనం మనం గమనించాం కదా. కీర్తన గ్రంథము 147 కీర్తన 5వ వచనం ఏమంటాడు? మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానంకి ఏలేదట మితి లేదు. మన జ్ఞానానికి ఉంది. ఉదాహరణకి ఏదైనా ఒక టెస్ట్ పెట్టారు అనుకోండి. ఈ మధ్య మా టీచర్ మనం రాశారు కదా, రామచంద్ర గారు అలానే సరళ శ్రేష్ఠులు, కొంతమంది అక్కడ కూడా కుట్లబాదలో కూడా రాదా మీకు కొంతమంది టెస్ట్ రాశారు. 100 మార్కులు కొంచెం 100 మార్కులు వస్తాయా? 100 మార్కులు వస్తాయా? రావు. మన జ్ఞానానికి కొంత లిమిట్ ఉంది, మితి ఉంది. కొంతమందికి 70 రావచ్చు, మరొక బ్రదర్కి 80 రావచ్చు, మరి కొంతమందికి 35 కూడా రాకపోవచ్చు. వస్తుంది కదా. అంటే మన జ్ఞానానికి మితి లేదు. అదే దేవుని జ్ఞానానికి కొలత లేదు, మితి లేదు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నాడు. ఇంకేమంటాడంటే పిల్లరా, యెషయా గ్రంథము 40వ అధ్యాయం ఒకసారి వెళ్ళండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయం వైపు మనం బయలుదేరినట్లయితే 40వ అధ్యాయము 13-14 వచనాలు అంటూ ఉంటాడు. 13-14 వచనాల్లో యెహోవా ఆత్మకు నేర్పిన వాడేవాడు, ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధపరిచిన వాడేవాడు. ఇక్కడ యెషయా ప్రవక్తలో యెహోవా ఆత్మకు నేర్పేవాడు ఎవడు ఉన్నాడా? ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధపరిచిన. అంటే మంత్రి అంటే మనకు తెలుసు, పూర్వకాలంలో రాజులు రాజ్యాలు ఏలుతా వచ్చారు. రాజుకి ఒక మంత్రి ఉంటాడు. మంత్రి ఇచ్చే సలహాను బట్టే ఒక దేశం మీద యుద్ధానికి పోవాలా వద్దో చెప్తాడు. మంత్రి అంతా కొంచెం జ్ఞానం కలిగిన వాడిగా ఉంటాడు. రాజు యుద్ధం చేసే పరాక్రమవంతులే కానీ జ్ఞానం చాలా తక్కువ. మంత్రిని అడుగుతాడు, ఏంటి మనం పలానా దేశం మీదకి వెళ్తున్నాము, వెళ్ళొచ్చా లేదా, వాళ్ళ యొక్క సైన్య బలం ఎంత, వాళ్ళు ఉన్న యుద్ధశూరులు ఎంత, ఒకవేళ మనకున్నటువంటి సైన్యంతో వారి మీదకి వెళ్తే మనం గెలవగలమా లేదా అని ఎస్టిమేట్ చేస్తాడు. ఇక్కడ అదే చెప్తున్నాడు, యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు, ఆయనకు మంత్రి అయి ఆయన బోధపరిచిన వాడెవడు, ఎవరి యొద్ద ఆయన ఆలోచన అడిగను, ఆయన వివేచన కలగజేసిన వాడెవడు, న్యాయ మార్గమును గురించి ఆయన నేర్పిన వాడెవడు, ఆయనకు జ్ఞానమును అభ్యసింపజేసిన వాడెవడు. దేవునికి ఎవరైనా అభ్యసింపజేశారా? మనకి 5వ ఏడు రాగానే నేను చాలా మందికి అక్షరాభ్యాసం చేశాను, ప్రార్థన చేసి తండ్రి యొక్క ఈ కుమారు యొక్క ఈ పరిశుద్ధాత్మ నామంలో అని చెప్పేసి ప్రార్థన చేసి ఆను ఏని పెట్టేవాడు. అక్షరాభ్యాసం చేసావా లేదా? మనందరం కూడా అక్షరాలను చేసి నేర్చుకొని ఈరోజు జ్ఞానంగా మనకున్నటువంటి లిమిట్ అంటే పరిమితి అయినటువంటి జ్ఞానం ఉంది. కానీ ఆయనకు అక్షరాభ్యాసం చేసిన వాళ్ళు ఎవరు? దేవుడు అంటేనే స్వయం బోలు తగ్గుతానుగా ఉన్నవాడు. ఆయనకి ఎవరు నేర్పేవాళ్ళు అవసరం లేదు ఇక్కడ. కాబట్టి ద గాడ్ ఈజ్ ఓమ్నిసైంట్ అని అన్నాడు, సర్వశక్తిమంతుడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనిషి పరిమితమైన జ్ఞానం కలిగిన వాడే ఉన్నాడు.
అయితే ఎవరు సర్వజ్ఞుడో ఆయన దేవుడు, ఎవరు సర్వశక్తిమంతుడో ఆయన దేవుడు, ఎవరు సర్వజ్ఞుడో ఆయన దేవుడు. మూడవది నిత్యశక్తికి సంబంధించిన లక్షణం. ద గాడ్ ఈజ్ ప్రజెంట్, ఓమ్ని ప్రజెంట్ అని అంటాడు. అంటే సర్వాంతర్యామి, అందరిలో ఉంటాడు ఆయన, అన్ని చోట్ల ఉంటాడు. దేవుడు సర్వాంతర్యామి అనేటువంటి మాట, అంతటా ఉన్నవాడు దేవుడు. ఈ భూమి ఆకాశం అంతటా ఉన్నవాడే ఉన్నాడు. ఆయన అన్ని సమయంలో అన్ని చోట్ల ఉన్నవాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. చూడండి, కీర్తన గ్రంథం 139 కీర్తన మనం చూద్దాము. ఇక్కడ 1-6 వచ్చిన మనం చూసాము. అక్కడేమో ఆయన జ్ఞానం కలిగిన వాడు, సర్వశక్తిమంతుడు చూసాము. ఇక్కడైతే 7-9 వచ్చాను మనం చూసినప్పుడు, రండి 139 కీర్తన 7-9 వచ్చాను మనం చూసినప్పుడు, నీ ఆత్మ యుద్ధ నుంచి నేను ఎక్కడికి పోదును, దావీదు అంటున్నాడు, నీ ఆత్మ యుద్ధ నుంచి ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుంచి నేను ఎక్కడికి పారిపోదును, నేను ఆకాశం ఎక్కినను నీవు అక్కడ ఉన్నావు, నేను పాతాళములకు పండుకొనిను నీవు అక్కడ ఉన్నావు, నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములో నివసించను, అక్కడను నీ చేయి నన్ను నడిపించు, నీ కుడి చేయి నన్ను పట్టుకొను. చాలా మంది రహస్య పాపాలు చేస్తూ ఉంటారు. నన్ను ఎవరు చూడట్లేదులే, మనుషులు చూడకపోవచ్చు, కానీ సర్వాంతరమైన దేవుడు మనం చూడటా. ఖచ్చితంగా ఆ తీర్పు దేవుడు చెప్పినప్పుడు, ఇదిగో నువ్వు పలానా రోజు పలానా సమయంలో రహస్యంగా చేసిన పాపం దేవుడు రివీల్ చేస్తూ ఉంటాడు. అందుకని అంటున్నాడు, దావీదు అన్నాడు, ఆకాశం ఎక్కిపోయినా అక్కడ ఉన్నావు, పాతాళం దిగిపోయినా అక్కడ ఉన్నావు, వేగు రెక్కలు కట్టుకొని సముద్ర దిగంలోకి వెళ్ళినా అక్కడ నీవు ఉన్నావు. అంటే ఏంటి అర్థం? దేవుడు అన్ని చోట్ల ఉంటాడు, ఆయన సర్వాంతర్యామి అనే విషయాన్ని మనం గమనించాలి. ఒకసారి ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం వైపు రండి. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం మనం చూసినప్పుడు ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడు? 23వ అధ్యాయం 23-24 వచ్చారు మనం గమనిద్దాం ప్రియులారా. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 23-24 వచ్చాడు. నేను సమీపముగా నుండి దేవుడును మాత్రమేనా అని అంటున్నాడు. నేను సమీపముగా ఉండు దేవుడు మాత్రమేనా, దూరముగా నుండి దేవుడు కానా? యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలిగిన వాడు ఎవడైనా కలడా అన్నాడండి. నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? నేను భూమి ఆకాశం అందరిలో ఉన్నవాడును కానా? ఇదే యెహోవా వాక్కు అంటున్నాడు. యెహోవా వాక్కు అంటే ఆయనను ఈ భూమి ఆకాశం ఏవి కూడా పట్టజాలవు. ఆయన సర్వాంతర్యామి ఉన్నాడు, అంతటా ఉన్నాడు. అయితే ఏం చేస్తున్నారు ఈనాడు మానవుడు అంటే, దేవుడికి ఒక గుడి కట్టి గుడిలో ఆయన పెట్టాలని ప్రయత్నం చేస్తారు. స్టెఫన్ చెప్పలేదండి మనకి, అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 50 వచనంలో పరిశుద్ధాత్మ వశయ్యాడు. యేసుక్రీస్తు వారు దేవుడి కుడి పార్శ్వమున ఉండుట కన్నులారా చూసి మాట్లాడుతున్నట్టు మాటలు ఏమంటే, ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నాకు ఎలాంటి మందిరము కట్టగలరు, నా నివాస స్థలం ఏది, నా విశ్రాంతి స్థలం ఏది అని మాట్లాడుతూ ఉంటారు. చూసారా, ఇక్కడ అపోస్తల కార్యం 7వ అధ్యాయము 50 వచ్చిన భాగంలో చూస్తాం. ఈ మాటల్ని ఒకసారి 2వ దినవృత్తాంతాల గ్రంథం వైపు మనం వేపుకుందాం. దినవృత్తాంతం 2nd క్రానికల్ అని అంటాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 2వ అధ్యాయం 6వ వచ్చిన భాగాన్ని మనం చూసినప్పుడు, 2వ దినవృత్తాంతాల గ్రంథము 2వ అధ్యాయం అండి, 2వ అధ్యాయము 6వ వచ్చిన భాగంలో మనం గమనిస్తున్నప్పుడు అక్కడ దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో మనం చూస్తాము. ఇక్కడ దావీదు మందిరాన్ని కట్టాలని యోచిస్తాడు, కానీ దావీదు చేతులంతా కూడా రక్తంతో నిండిపోయాయి, అనేక యుద్ధాలు చేశాడు కనుక దావీదు నువ్వు మందిరం కట్టొద్దు అంటే దేవుడి కొరకు మందిరం కట్టాలని యోచిస్తాడు. కానీ నీ గర్భం నుంచి వచ్చిన నీ సంతతి చేత నాకు మందిరం కట్టమంటాడు. ఆ మందిరాన్ని ఆయన కుమారుడైనటువంటి అంటే బెత్షెబా ద్వారా, తెలుసుకమ్మా బెత్షెబా ద్వారా దావీదు కన్నటువంటి కుమారుడు ఎవరంటే సొలొమోను. ఆ సొలొమోను దేవునికి మందిరాన్ని కట్టేటువంటి క్రమంలో చూడండి 5వ వచనంలో, నేను కట్టించు మందిరము గొప్పదిగా ఉండను, మా దేవుడు సకలమైన దేవతల కంటే మహనీయుడు కనుక. 6వ వచనంలో చూద్దాం. ఆకాశములను మహాకాశములను ఆయనను పట్టజాలవు, ఆయనకు మందిరమును కట్టించుటకు చాలిన వాడెవడు,
ఆయన సన్నిధిని, ఆయనకు మందిరమును కట్టించుటకై నేను ఎంత మాత్రం వాడును, ధూపం వేటుకై నేను ఆయన మందిరమును కట్టదలిచి ఉన్నాను అని చెప్పేసి మాట్లాడుతున్నాను. ఇదే లేఖనాన్ని స్టెఫను ఎత్తి అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 50వ వచనంలో తెలియజేస్తూ ఉంటాడు. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము చూడండి ఒకసారి, 7వ అధ్యాయము 50వ వచన భాగంలో మనం చూస్తాము. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 50వ వచనంలో, అయితే సొలొమోను ఆయన కొరకు మందిరం కట్టించను, అయినను ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరం కట్టుదురు, నా విశ్రాంతి స్థలం ఏది, ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతమైనటువంటి ఆలయాలలో నివసించడు. సర్వోన్నతుడు ఎక్కడ నివసించంట? ఆలయాలు ఆయన నివసించడు. ఎందుకని? ఆయన అంతటా ఉన్నవాడు. ఒక దగ్గర ఆయన చెప్పాడు కదా, ఇప్పుడు ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం, మీరు నాకు ఎలాంటి మందిరం కట్టగలమమ్మా? కట్టలేము. ఖచ్చితంగా ఆయనకి మందిరము కట్టలేము. అంటే ఇక్కడ మనం ఏం గమనిస్తూ ఉన్నామంటే ప్రియులారా, దేవుడు సర్వాంతర్యామి అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. దేవుడు సర్వాంతర్యామి అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఆ సర్వాంతర్యామి అనేటువంటి దేవుడు మనం ఎలా మహిమపరచాలి, దేవుని స్తుతించాలి అనేటువంటి దాన్ని చూడబోతా ఉన్నాం. ఇకపోతే మరి మనం ఉన్నాం మనుషులం, మనం ఒక సమయంలో ఒక చోట మాత్రమే ఉంటామా? అన్ని చోట్ల ఉంటాం. ఇప్పుడు నేను ఉన్నాను, మీ ముందు దేవుని వాక్యం చెప్తున్నాను. ఇదే సమయంలో నేను మా ఇంట్లో మా దగ్గర ఉండగలనా? లేదు మా బంధువులు ఉన్నారు పక్క ఊళ్ళో, వాళ్ళ దగ్గర ఉండగలనా? అంటే మనిషికి లిమిట్ ఉంది, కానీ దేవునికి కాబట్టి ఆయన ఎవరంట? సర్వాంతర్యామి. ఎవరు సర్వాంతర్యామో ఆయన దేవుడు. ఎవరు సర్వశక్తిమంతుడో ఆయన దేవుడు. ఎవరు సర్వజ్ఞుడో ఆయన దేవుడు. ఎవరు సర్వాంతర్యామో ఆయన దేవుడు. ఈ లక్షణాలన్నీ కూడా ఈనాడు మానవులు సేవించేటువంటి దేవుడికి ఆపాదించండి. అవి ఉంటే ఆయన దేవుడు, లేకపోతే ఆయన దేవుడు కాదే. అర్థం కావట్లేదు. మనుషులకు ఉన్నటువంటి గుణలక్షణాలను బట్టి మనం ఎలా గుర్తిస్తామో, లోహాలకు ఉన్నటువంటి గుణలక్షణాలను బట్టి ఫలానా లోహము, ఫలానా బంగారము, ఫలానా వెండి, ఫలానా ఇత్తడిని మనం ఎలా గుర్తిస్తామో, అలాగనే దేవుడు ఉన్నాడు, ఆయన ఎవరు అనేటువంటి క్రమంలో ఈ లక్షణాలు ఉంటేనే ఆయన దేవుడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇకపోతే దేవుడికి ఉన్నటువంటి మరొక గుణలక్షణం ఏంటి అంటే ఆయన నిత్యుడు. ఆయన ఎవరంట? నిత్యుడు. గాడ్ ఈజ్ ఇటర్నల్ అని చెప్పేసి అంటాడు. గాడ్ ఈజ్ ఇటర్నల్. గాడ్ ఇటర్నల్. దేవుడు నిత్యుడు. నిత్యుడు అనే మనకు అర్థం ఏంటండి? ఇప్పుడు నేనున్నా, నేను నిత్యున్నా? మన తాత ముత్తాతలు, మన అమ్మ నా నిత్యులా? మా అమ్మగారు అయితే 64, మా నాన్న 64 సుమారుగా ఆ టైంలో చనిపోయారు. బహుశా నా ఆయుష్ అంతా నాకు తెలియదు, దేవునికి తెలుసు. మనం నిత్యులం కాదు, ఎల్లప్పుడూ జీవించే వాళ్ళం కాదు, కానీ దేవుడు నిత్యుడు అని అంటున్నాడు. ఇందాక చెప్పా కదా, ఎందుకు నిత్యుడు? ఆయన స్వయంభవుడు, తనకు తానుగా ఉన్నవాడే ఉన్నాడు. సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ అనేటువంటి పదం వాడతాడు. నిర్గమాకాండం 3వ అధ్యాయం 14వ వచనంలో మోషే ఇశ్రాయేలు ప్రజలకి దేవుని గురించి పరిచయం చేసేటప్పుడు ఆయన ఏమని చెప్పుకున్నాడంటే, ఐ ఆమ్ దట్ ఐ ఆమ్, నేను ఉన్నవాడను, అనువాడను, ఉండునను వాడనై ఉన్నాను అని చెప్పేసి అంటున్నాడు. అంటే దేవుడు సృష్టికి పూర్వమే ఉన్నాడు. సృష్టికి పూర్వమే ఉన్నాడు, అన్ని కాలాల్లో, అన్ని యుగాల్లో ఉన్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి. ఒకసారి కీర్తన గ్రంథము మనం గమనిస్తున్నప్పుడు, కీర్తన గ్రంథము 90వ కీర్తన వైపు ఒకసారి మనం బైబిల్ చెప్పుకుందాం. కీర్తన గ్రంథము 90వ కీర్తన చాలా అద్భుతంగా మోషే గారు రాస్తూ ఉంటాడు. మోషే గారి ప్రార్థన ఇది. 90వ కీర్తన 1-2 వచనం చూద్దామా? ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఏమని చేస్తున్నాడు ప్రార్థన మోషే? ప్రభువా, తరతరముల నుండి నీవే నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నువ్వు పుట్టించక మునుపు. పర్వతాలు పుట్టలేదంట, భూమిని లోకమును నువ్వు పుట్టించక మునుపు యుగ యుగములు నీవే. 2వ వచనం అంటాడు. చాలేదు, 2వ వచనం కదా అది.
పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టించక మునుపు యుగ యుగములు నీవే దేవుడు. అంటే దేవుడు ఈ సృష్టికి పూర్వమే ఉన్నాడు, ఆయన అన్ని కాలంలో ఉన్నాడు అనే విషయాన్ని ఈ లేఖనం రుజువు చేస్తాం. మనం చూద్దాము యెషయా-గ్రంథం 40వ అధ్యాయం. యెషయా-గ్రంథం 40వ అధ్యాయం మనం చూస్తున్నప్పుడు యెషయా-గ్రంథం 40వ అధ్యాయం 28వ వచన భాగంలో 28వ వచనంలో అంటాడు, అక్కడ నీకు తెలియలేదా, నీవు వినలేదా, భూదిగంతమును సృష్టించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఈ భూదిగంతమును సృష్టించిన దేవుడు ఎలాంటి వాడంట? నిత్యుడగు దేవుడు, ఎల్లప్పుడూ ఉండేవాడు. అక్కడ అంటున్నాడు యెషయా ప్రవక్త ద్వారా, దేవుడు నీకు తెలియలేదా, నీవు వినలేదా, భూదిగంతములను సృష్టించిన యెహోవా నిత్యుడగు దేవుడు అని చెప్తున్నారు. నిత్యుడగు దేవుడు. నిత్యుడు అనేటువంటి మాటకు మరొక అర్థం ఏంటంటే ఆయన అమరుడు, ఆయనకి చావు లేదు, ఆయన అక్షయుడు, ఆయన శాశ్వతుడు, నిరంతరం ఉండేవాడు. మనం చూస్తాము రోమిలికి పత్రిక 1వ అధ్యాయం 23వ వచన భాగంలో ఆయన ఏమై ఉన్నాడు అనే విషయాన్ని అపోస్తలుడైన పౌలు రోమిలకు రాస్తూ పరిచయం చేస్తా ఉన్నాడు. 23వ వచనం ఏమంటాడు? వారు అక్షయుడగు దేవుని, ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? పౌలు గారు. వారు అక్షయుడు అంటే నాశనము కానటువంటి వారిని, దేవుని మహిమను క్షేమపు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుస్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి అని అంటారు. చాలా లేఖనం ఆయన నిత్యుడు అనేటువంటి, ఆయన నిత్యుడు అంటారు. ఆ నిత్యుడైనటువంటి దేవుడు ఏం చేస్తున్నాడు? మానవుడు మనుషులు పనులు చేస్తున్నాడు, జంతువులు పనులు చేస్తున్నాడు. జంతువులు తెలుసామా? ఆవు దేవుడు అంటున్నాడు, పులి దేవుడు అంటున్నాడు, పక్షులు చూస్తే గరుడు మందు దేవుడు అంటున్నారు. మనుషులు అంటే ఇష్టమైన, మనకంటే ముందు పుట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలా మీరు చూడండి, మనతోనే పుట్టాడు వాడు, మరి మనల్ని మరణించాడు, మరలా తిరిగి లేచిన వాళ్ళు లేరు. మీరు ఆలోచన చేస్తే ఈ మధ్యకాలంలో బాగా పుట్టపర్తి సాయిబాబా మనిషి కాదా? ఆయన షిర్డీ సాయి మనిషి కాదా? మనిషి అనేటువంటి వారికి ఆయనకి పూర్వం లేదు, అంటే సృష్టికి ముందు ఆయన లేడు, సృష్టి కొనసాగుతున్నప్పుడు ఆయన లేడు, సృష్టి ముగించినప్పుడు లేడు. ఏదో సృష్టిలో దేవుని చేత సృష్టించబడిన ఒక భాగం, ఏదో నీతికి బతకాలని చెప్పేసి ఆయన పూజిస్తూ ఉన్నారు. మీరు తమిళనాడు వెళ్ళండి, తమిళనాడులో హీరోయిన్ ఒక ఆవిడ, ఎవరైనా కుషుబు విగ్రహాలు ఉంటాయి మొత్తం. ఆమె కూడా దేవత పోలుస్తున్నారు అక్కడ. ఎందుకని? ఆమె చేసినటువంటి మరి యాక్టింగ్ బట్టి వాళ్ళంతా ఇష్టపడుతున్నారు. ఎందుకు? మన దేశంలో కూడా, మన రాష్ట్రాల్లో కూడా ఎన్టీ రామారావు విగ్రహాలు పూజ చేయట్లేదా? రాజశేఖర రెడ్డి గారి ఫోటోలు మీరు చేయట్లేదా? అంటే మనుషులను కూడా ఏం చేస్తున్నారు? అక్షయులకు దేవుని మనుషుల యొక్కయు, పశువుల యొక్కయు, జంతువుల యొక్క ప్రతిమా స్వరూపంగా. అందుకనే కదా దేవుడు కోపం వచ్చింది. వాళ్ళు ఏం చేశాడు? చివరికి బస్టమన్స్కి అప్పగించాడు, అపవాదికి అప్పగించేసాడు. జీవముగల దేవుడు, ఎవరు సర్వాంతర్యామో ఆయన దేవుడిని విన్నాము, ఎవరు సర్వశక్తిమంతుడో ఆయన దేవుడు, ఎవరు సర్వాంతర్యామో ఆయన దేవుడు, ఎవరు నిత్యుడో ఆయన దేవుడు. తిమోతి రాసిన మొదటి పత్రికలో ఒకసారి రండి. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో ఆయన ఎవరు అనేటువంటిది ఇక్కడ తెలియజేస్తూ ఉంటాడు పౌలు గారు. 1వ అధ్యాయము 17వ వచనంలో సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునకు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. ఎవరంట? నిత్యుడైన దేవుడు ఎవరంట? సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునకు అద్వితీయ దేవుడు. అదృశ్యుడును అక్షయుడు అయినటువంటి అద్వితీయ దేవుడికి ఏం కలుగుతుందంట? ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగును గాక. యుగములు అనే దానికి ప్రపంచములు అని అంటాడు హెబ్రీయుల గ్రంథకర్త. ప్రపంచములు దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవి అని మాట్లాడుతూ ఉంటాడు. ఇదే తిమోతి రాసినటువంటి మొదటి పత్రికలో ఆ అక్షయులకు అదృశ్యుడైన దేవుడు ఎలా ఉంటాడో పరిచయం చేస్తున్నాడు. 6వ అధ్యాయం 16వ వచనం, మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం ఏమంటాడంటే, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషుల్లో ఎవడునూ ఆయన చూడలేదు, ఎవడునూ చూడలేడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక. ఆమేన్. ఇక్కడ ఆమేన్ అన్నాడు.
ఒకటో అధ్యాయం 17 వచ్చిన ఆమె అంటే అర్థం ఏంటి? అవునుగాక, కలుగుగాక, అవునుగాక, అవునుగాక. చూసారా? అంటే దేవుడు అమరుడు, దేవుడు అక్షయుడు, దేవుడు శాశ్వతుడు, నిరంతరం ఉండేవాడు. మానవుడు నిత్యుడా కాదు. ఎవరు నిత్యుడో ఆయన ఎవరన్నా? దేవుడు. ఎవరు నిత్యుడో ఆయన. ఈ లక్షణాలు తీసుకుని పరిచయం చేయండి. మీరు సేవించే దేవుడు నిత్యుడా? మీరు సేవించే దేవుడు సర్వశక్తిమంతుడా? మీరు సేవించే దేవుడు సర్వజ్ఞుడా? మీరు సేవించేటువంటి దేవుడు సర్వాంతర్యామా అని అడగండి. ఒకవేళ అయితే ఆయన దేవుడు, మీరు నమ్మినా నమ్మకపోయినా ఆయన గుణ లక్షణాలు బట్టి ఆయన దేవుడు అని మనం చెప్పవచ్చు. నిత్య శక్తికి సంబంధించినటువంటి మరొక లక్షణము, గుణ లక్షణం ఏంటంటే దేవుడు ఆత్మస్వరూపి. దేవుడు ఎవరంట? ఆత్మ. దేవుడు ఆత్మస్వరూపి. ఎక్కడ చూస్తాం మనం? యోహాను సువార్త 4:24 ఉంది. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారు. యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీ ద్వారా ఈ లోకములు ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఆ తండ్రి అనేటువంటి దేవుడు ఆయన ఆత్మస్వరూపి అనేటువంటి విషయాన్ని. దేవుడు ఆత్మస్వరూపి అంటే ప్రకృతి సంబంధి కాదు, శరీర సంబంధి కాదు. ఆయన అదృశ్యుడు, లేక దేవుడు భౌతిక సంబంధమైన రూపురేఖలు లేనివాడు. మానవ దేహం అంటే దేహం కానీ మరి ఏ ఇతరమైనటువంటి భౌతిక దేహం కానీ రూపం కానీ ఆయనకి లేదు. దేవుడు ఆత్మస్వరూపి అనే విషయాన్ని తెలియజేస్తాం. మరి ఆత్మస్వరూపి దేవుడు ఏం చేస్తున్నారు వీళ్ళు? నేను చూసాం రోమిలార్ 1:23 మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, పశువుల యొక్కయు, మృగముల యొక్కయు ప్రతిమ స్వరూపంగా అలా మార్చొచ్చా? ఆత్మస్వరూపి నేను మార్చొచ్చా? మనకు కూడా మన మానవ నేత్రాలతో దేవుడు చూడలేమండి. ఈ కంటితో, ఈ భౌతిక నేత్రాలతో దేవుడు చూడగలమా? చూడలేము. ఆయన ఆత్మస్వరూపి, ఆయన ఆత్మై ఉన్నాడు. అంతెందుకు మనలో ఉన్నటువంటి ఆత్మనే మనం చూడలేము. మనిషి అంటే శరీరం, ఆత్మ రెండు భాగం కదా. పోనీ శ్రీనివాస్ అనే ఆత్మని నేను చూడగలనా? లేదు. మీరు చూడగలరా? ఆత్మను చూడలేము, ఆత్మను తుయ్యలేము. ఖచ్చితంగా మనం నమ్మవచ్చు. కాబట్టి ఆయన ఎవరంటే దేవుడు ఆత్మస్వరూపి. ఈయన సృష్టిలో ప్రతి జీవి పదార్థం క్షేమైపోతున్నాయి కానీ ఆయన మాత్రం అక్షయుడు అనేటువంటి విషయాన్ని నిర్గమకాండం 20వ అధ్యాయము మరి అక్కడ దేవుడి గురించి పరిచయం చేసేటువంటి క్రమంలో అక్కడ ఇవ్వబడినటువంటి పదార్థం మనకు తెలుసు కదండి. నిర్గమకాండము 20వ అధ్యాయము 4వ వచన భాగం చూద్దాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 4వ వచన భాగంలో దేవుడు ఏమై ఉన్నాడు అనే విషయాన్ని గురించి తెలియజేస్తూ ఉంటాడు. ఒకసారి నిర్గమకాండం తిరగండి. నిర్గమకాండం 20వ అధ్యాయానికి మనం వచ్చాము. ఓకేనా? 4వ వచనం చూడండి. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి కింద నేల అందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను చేసుకోకూడదు, దానికి సాగిలపడకూడదు, వాటిని పూజించకూడదు. ఎందుకని ఆయన ఆత్మస్వరూపి కాబట్టి. దేవుడు ఆత్మస్వరూపి కాబట్టి నువ్వు భూమి మీద ఉన్నటువంటి దేన్ని కూడా చూడకూడదు. అయితే మానవుడికి భౌతిక శరీరం కలిగిన వాడు. మానవుడు ఎవరంట? భౌతిక శరీరం కలిగిన వాడు. మరలా ఎవరు ఆత్మస్వరూపు? ఆయన దేవుడు. ఎవరు ఆత్మస్వరూపో ఆయన దేవుడు. ఎవరు నిత్యుడో ఆయన దేవుడు. ఎవరు సర్వేంద్రియమో ఆయన దేవుడు. ఎవరు సర్వజ్ఞుడో ఆయన దేవుడు. ఎవరు సర్వశక్తిమంతుడో ఆయన. ఇవన్నీ కూడా మన బంధువుల్లో విగ్రహాలను చేసేవాళ్ళు లేరా? వాళ్ళు చెప్పండి, మీరు సేవించే దేవుడికి ఈ లక్షణాలు అంటే దేవుడు అండి, నేను కూడా పూజిస్తానండి. ఇంకా ఉంటాయా? ఇవి నిత్య శక్తికి సంబంధించిన లక్షణాలు. రెండవది దేవత్వం అన్నాడు. రోమిలాను 1:20 ఆయన అదృశ్య లక్షణాలు అనగా నిత్య శక్తియు, దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించడం వల్ల మీకు కనపడుతున్నది. కనుక వారు నిరతులై ఉన్నారు అని అంటాడు. దేవత్వానికి సంబంధించినటువంటి లక్షణం అంటే ఆయన స్వభావానికి సంబంధించిన లక్షణం, ఆయన ప్రేమకు సంబంధించిన లక్షణాలండి. రెండవది 6వ లక్షణము అంటే ఆ కంటిన్యూషన్ లో చెప్తున్నాను. దేవుడు పరిశుద్ధుడు. దేవుడు ఎవరంట? ద గాడ్ ఈస్
హోలీ అని అంటాడు. గాడ్ ఈజ్ హోలీ. దేవుడు పరిశుద్ధుడు. లేవియకాండం 19:2 అంటాడు మోషే గారు, నేను పరిశుద్ధులై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండడని ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మోషే ద్వారా చెప్పిస్తున్నాడు. దేవుడు ఎవరంటే ఆయన పరిశుద్ధుడు. పేతురు మొదటి పత్రిక 1:14 కూడా ఇదే చెప్తాడు. పేతురు మొదటి పత్రిక 1:14 నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి అని. అంటే పరిశుద్ధుడు అనేటువంటి మాటకు అర్థం ఏంటి అంటే పాపము లేనివాడు, పాపము చేయనివాడు. దేవుడు పాపి కాదు, ఆయనలో పాపము ఉండదు. కాబట్టే ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. కనుక నా వల్లే పరిశుద్ధులుగా ఉండాలని మానవులకు దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. చాలా ఉన్నాయి లేఖనాలు. చూడండి, దేవుడు పాపం చేయని వాడు అని అంటే, లేకపోతే దేవుడు పరిశుద్ధుడు అంటే అందులో ఆయన నీతిమంతుడే ఉండాలి, ఆయన యథార్థవంతుడే ఉండాలి, ఆయన అన్యాయస్తుడు కాకుండా ఉండాలి. ఇవన్నీ కలిగి ఉంటాను బట్టి ఆయన పరిశుద్ధుడు. ఇవన్నీ చేసుకుంటే పరిశుద్ధి అవుతున్నా. చూడండి, మీరు లేఖనాలు మనం చూస్తున్నప్పుడు కీర్తన గ్రంథం 119 కీర్తన 137 అతి పెద్ద కీర్తన అండి. 119 కీర్తన మనం చూసినప్పుడు 119 కీర్తనలో 137 భాగంలో అంటాడు. 137 ఒక్కసారి మనం బయట చూద్దాము. 130 యెహోవా నీవు నీతిమంతుడవు, నీ న్యాయ విధులు యథార్థములు. యెహోవా నీవు నీతిమంతుడవు, నీ న్యాయ విధులు యథార్థము. అంటే దేవుడు యథార్థవంతుడు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. ఇంకా మనం చూసినట్లయితే పిల్లారా, ఆయన అబద్ధం ఆడడు. పరిశుద్ధుడు అంటే అర్థం ఏంటి? మనం కూడా పరిశుద్ధులే. మనం అబద్ధం ఆడుతున్నామా? చెప్పరా సాతి భలే ఉన్నారా? అప్పుడప్పుడు ఆడతారే. అప్పుడు మనం పరిశుద్ధులం కానీ, పరిశుద్ధులు అంటే క్రీస్తు రక్తంలో కడగబడ్డామంటే అబద్ధం ఆడకూడదు, నీతిగా జీవించాలి, న్యాయంగా ప్రవర్తించాలి. ఏమంటాడు అక్కడ మనం గమనించినట్లయితే ఆయన అబద్ధం ఆడడు అనేటువంటి దానికి సంఖ్యాకాండం 23వ రండి. సంఖ్యాకాండము 23వ 19 భాగాన్ని మనం చూసినప్పుడు 19 భాగంలో 19 దేవుడు అబద్ధం ఆడడు, ఆయన మానవుడు కాడు. మానవుడైతే అబద్ధం ఆడతాడు, దేవుడు మానవుడు కాదు, ఆయన అబద్ధం ఆడడు. పశ్చాత్తాపట్టుకు ఆయన నరపుత్రుడు కాడు, ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా. మరి మన మాట ఇస్తే అయ్యా నిజంగా ఇప్పుడు మాట ఇచ్చి తప్పారా? చాలాసార్లు తప్పుకుంటాం కదా. 44 ఏదో ఇచ్చింది సందర్భంలో నెరవేర్చకూడదు, కానీ ఆయన మాట ఇస్తే మాట ఇచ్చాడా? అబ్రాహాంకి శారాకి మాట ఇచ్చాడా? మీదటికి కాలం మీ కుమారుడు పుడతాడు పుట్టాడా? మీరు ఆదికాండం 18-19 ఆ అధ్యాయం చదువుకుంటూ వెళ్తే నవ్వుల పుత్రుడిగా పుట్టాడు. అంటే ఎందుకు నవ్వుల పుత్రుడు అన్నారంటే వృద్ధాప్యం ముందుకు పుట్టాడు. ఆ శారా నవ్వింది. దేవుడు అంటాడు, శారా నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా? చూసారమ్మా. కాబట్టి ఆయన అబద్ధమాడడు అనే విషయానికి చూస్తాం. దేవుడు అబద్ధమాటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపట్టుకు ఆయన నరపుత్రుడు కాడు, ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి స్థాపించుకుని ఖచ్చితంగా చేస్తాడు అనేటువంటి. ఇంకా దేవుడు పక్షపాతి కాదు. అపోస్తుల కార్యములు 10:34 అంటే పరిశుద్ధులు అంటానికి ఇవన్నీ దానిలో ఉన్నటువంటి సబ్పాయింట్ మీరు చెప్తున్నారు. దేవుడు పక్షపాతి కాదని నిజముగా మీరు తెలుసుకోవాలి. ప్రతి జనములో ఉన్నటువంటి వారు, దేవునికి లోబడేటువంటి వారిని ఆయన ప్రేమిస్తున్నాడు. కొన్నేళ్ళు అంతేగా ప్రేమించింది. కొన్నేళ్ళు వాస్తవంగా అన్యుడు ఆయన, కానీ దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండి బహుధర్మకార్యాలు చేశాడు. విడిచిపెట్టాడా కొన్నేళ్ళని? పేతురు పంపించాడు స్వార్థ ప్రకటించి ఆ యొక్క కొన్నేళ్ళ రక్షణకు ఆయన కుటుంబం, ఆయన మాత్రం కదా, ఆయన కుటుంబము, ఆయన సైనికుల్లో ఉన్నటువంటి వారి రక్షణ కాల్పయ్యాడు. అంటే దేవుడు పక్షపాతి కాదు. మనం ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా సమస్య వచ్చింది, నా తోడబుట్టులు అనుకున్నారు, పక్కన ఉన్నారు, నేనేం చెప్తాను? ఏం చెప్పాలి? పోనీ మీరు చెప్పండి. పోగొట్టుకుంటారా? వాళ్ళని వెనకేసుకొస్తాం, వాళ్ళ మాటలే చెప్తాం. కానీ దేవుడి పిల్లలు అలా చెప్పొచ్చా? అది తోడబుట్టినోళ్ళైనా చివరికి భార్య అయినా న్యాయమే చెప్పాలి. అలా చెప్పిన నాడే మనం కూడా పరిశుద్ధులు. దేవుడికి ఉన్నటువంటి ఒక గొప్ప అద్భుతమైన లక్ష్యం ఏంటంటే ఆయన పరిశుద్ధుడు అనేది.
దేవుడు తన క్రియలన్నింటిలో కూడా నీతిమంతుడు. పరిశుద్ధతను బట్టి దేవుడు వంటి వాడు ఎవడూ లేడు. ఆయన దేవుడు అనే విషయాలు అనేక లక్షణాలు. మరి మానవుడు పాపి అన్నాడు పిల్లరా, పరిశుద్ధుడు కాదు. కానీ క్రీస్తు రక్తం చేత కడగబడుతున్నారా పరిశుద్ధుడు. మరలా ఎవరు పరిశుద్ధుడో ఆయనే. చూస్తున్నారు ఇక్కడ దేవుడు ఎవరు పరిశుద్ధుడో ఆయనే. ఇద్దరు ముగ్గురు భార్యలు ఉన్నాడు దేవుడు కాదు. ఒక ఆయన 16,000 గోపికలు ఉన్నారంట, ఆయన దేవుడు అంట. అవుతాడా? పరిశుద్ధానంది ఉందమ్మా. మానవుల యొక్క జీవితానికి దేవుడు ఏర్పాటు చేస్తుంది ఒక భార్య ఒక భర్త. ఇది దేవుని నియమం. వారు ఏక శరీరం అని చెప్పేసి చెప్పారు. దే ఆర్ వన్ బాడీ అనేటువంటి విషయాలు. దేవుళ్ళుగా ఉన్న వాళ్ళకే ఇలాంటి చెడ్డ లక్షణాలు ఉంటే మనుషులైన వాళ్ళు ఆయన చూసుకోవా? అలా ఆయన వెంకటేశ్వర స్వామి ఆయనకి ఇద్దరు మనకు కూడా ఉండొచ్చు. దేవుడికి ఉండగా మనకేంటి అనాలి అడ్జస్ట్ అయిపోయే అవకాశం ఉందా లేదా? ఖచ్చితంగా. కాబట్టి ఎవరు కూడా ఏలెత్తి చూపనటువంటి వాడు ఆయన పరిశుద్ధుడు అనేటువంటి విషయాన్ని అనుకుంటారు. ఇకపోతే దేవుడు మరొక లక్షణం, ప్రేమకు సంబంధించిన లక్షణం ఏంటి అంటే దేవుడు ప్రేమాస్వరూపి. దేవుడు ప్రేమాస్వరూపి. ఎక్కడ ఉంటుంది ఆ మాట? అయ్యా ఎక్కడ ఉంటుంది? యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు = ప్రేమ అని చెప్తాడు. దేవుడు ప్రేమాస్వరూపి. ఈ ప్రేమ ఎలాంటిదంటే గ్రీకులో నానా పదాలు వాడాడు. అగాపే అనే పదం వాడాడు, ఫీలియో అనే పదం వాడాడు. మీకు సందర్భం చెప్తాను. యేసుక్రీస్తు వారిని భూమి మీద ఉన్నప్పుడు పేతురుతో అంటున్నాడు, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అవునయ్యా నేను ప్రేమిస్తున్నాను. మరలా రెండవ, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అవునయ్యా ప్రేమిస్తున్నాను. మరలా అడిగాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు? నీకు వ్యసనపడి నేను ప్రేమించే సంగతి నీకే తెలుసును. దీని గ్రీకులో ఏం చెప్పాడంటే దేవుడేమో నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అనే పదానికి అగాపే అనే పదం వాడిపడింది. అవునయ్యా నేను ప్రేమిస్తున్నానని పేతురు చెప్పిన పదానికి ఫీలియో అనే పదం వాడి. ఫీలియో అనే పదం గ్రీకులో. దేవుడు ప్రేమస్వరూపి. ఆయనే ప్రేమ. ప్రేమనగా ప్రేమ అంటే ఏంటో తెలుసండి? ప్రేమ అంటే ప్రాణం పెట్టడం. ప్రేమ అంటే ప్రాణం పెట్టడం. ఎఫెసీయుల పత్రిక 5వ అధ్యాయం గుర్తుందా? మనము దేవుని యొక్క నిలవబెట్టవాలని, మనలో ఉన్నటువంటి పాపమును తీసివేసి మనం పరిశుద్ధులుగా, నిష్కలంకులుగా, నిర్దోషులుగా ఉండవాలని తను తానే మనందరి కొరకు ప్రాణం పెట్టాడు. ఇది ప్రేమ. వాస్తవంగా దేవుని యొక్క ప్రేమ అనేది అపారమైంది. దాన్ని ఎవరు కూడా కొలవలేము. అందుకని అంటాడు యోహాను సువార్త 3వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు లోకమును ఎంత ఇప్పుడు లోకం అంటే మేము పోయినసారి చెప్పాము మీకు. లోకం అంటే మనమే, మనుషులే. దేవుడు మనుషులు ఎంతో ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే తనతో సమానుడిగా ఉన్నటువంటి క్రీస్తు ప్రభును సైతం కూడా మనందరి కొరకు బలి అర్పించాడు అని అంటే, బలియాగంగా అర్పించాడంటే అందులో ప్రేమ ఉన్నది అని అంటాడు. ఈ ప్రేమను మనం నేర్చుకోవాలి. ఉదాహరణకి ఒక కుటుంబంలో పిల్లవాడికి ఆరోగ్యం బాగుంది. ఆ తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఈ మధ్య మనం చూస్తున్నాం కదా, కిడ్నీలు పోతున్నాయనో అది అవయవాలు పోతున్నాయి. ఏం చేస్తారు తల్లిదండ్రులు? ఆ బిడ్డను ప్రేమించడం అంటే అవసరమైతే నా కిడ్నీ ఇస్తానని చెప్పేసి వచ్చారు. ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. ఎవరైనా ప్రాణం పోయే స్థితిలో నా ప్రాణం ఇవ్వడానికి ముందుకు వస్తారు. ఏది కుటుంబీకులు బిడ్డ కాబట్టి. కానీ ఏ అనుభవం ఏ సంబంధం లేకపోయినా మన వరకు ప్రాణం పెట్టాడంటే అందులో ఏముందంట? ప్రేమ ఉన్నది అంటాడు. ప్రేమ. అందుకని అంటాడు దేవుని యొక్క ప్రేమ అనేది పవిత్రమైనది పిల్లరా. దేవుడు కనికర సంపన్నుడు, దయాదాక్షిణ్యుడు, దీర్ఘశాంతుడు, విస్తారమైనటువంటి కృప సత్యములు కలిగిన వాడు. అందుకోసమే దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. మనల్ని రక్షించాలని ఓర్పు చూపిస్తున్నాడు, దీర్ఘశాంతం చూపిస్తూ ఉన్నాడు. మనుషులు పాపులై దేవుడికి శత్రువులుగా ఉన్నప్పుడు తానే మనల్ని ప్రేమించి మనము నీతిమంతులుగా తీర్చబట్టు కొరకు తన కుమారుని లోకంలో పంపించాడు. రోమిల పత్రిక 5వ అధ్యాయం ఒకసారి ఎంత అద్భుతంగా మాట్లాడుతూ ఉంటాడు అపోస్తలుడు పౌలు గారు. రోమిలకు రాసిన పత్రిక మనం ముగించుకుందాము. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము
7 నుంచి 11 వచ్చిన వరకు. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. ఎలాగనగా మనం ఇంకనూ బలహీనమై ఉండగానే, మన పాపంలో ఉండగానే, మనం బలహీనమై ఉండగానే క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. 7వ వచనంలో, నీతిమంతుల కొరకు సైతం ఒకడు చనిపోవటరుదు, మంచివాని కొరకు సైతం ఒకడు చనిపోట, నీతిమంతుల కొరకు సైతము ఒకడు చనిపోవటరుదు, మంచివాని కొరకు ఎవరైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్టనగా మనం ఇంకా నువ్వు పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చెప్పాడు. కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి రక్షించబడుదును. దేవుని పిల్లలారా, మానవులు పాపులే, ఆయనకి శత్రువులై ఉన్నప్పుడు తానే మొదట ప్రేమించి మనం నీతిమంతులుగా తీర్చుటకు దేవుడు తన ప్రియ కుమారుని లోకాన్ని పంపించి ఆయన శరీరమందు మన పాపములకు శిక్ష విధించి ఆయన చేశాడు. అంటే మన పాపములకు ప్రాయశ్చిత్తముగా యేసుక్రీస్తు వారిని అనుగ్రహించాడు అనే విషయాన్ని మనం చూసాము. దేవుడు అంత ప్రేమ స్వరూపుడు. ఎవరు మానవుల పట్ల ప్రేమ స్వరూపి ఉన్నాడో ఆయనే దేవుడు. ఎవరు మానవుల పట్ల ప్రేమ స్వరూపి ఉన్నాడో ఆయనే దేవుడు. దేవుని స్వభావం సంబంధించిన, దేవత్వం సంబంధించిన చివరి లక్షణము. మనం చాలాసార్లు దేవుడు ప్రేమామయుడు, దేవుడు కరుణామయుడు, దేవుడు దయామయుడు అంటే అన్ని మయులే ఆయనలో ఉన్న కోణమే అది. ప్రేమామయుడు, కరుణామయుడు, దయామయుడు, జాన్మయుడు ఎట్లా అంటాం. కానీ ఇప్పుడు రెండోసారి రాబోతున్నాడు. ఎలాగో తీర్పు తీర్చాలి రాబోతున్నాడు. ఆయన ఉగ్రుడు అనేటువంటి విషయాన్ని. ఉగ్రుడు అంటే రాత్ ఆఫ్ గాడ్ అంటాడు. రాత్ ఆఫ్ గాడ్ అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చూసే ముందు రోమిలకు రాసిన పత్రిక చూడండి. 2వ అధ్యాయం 8-9 వచనాలు చూడండి. రోమిలకు రాసిన 2వ అధ్యాయం 8-9 వచనాలు ఏమంటాడు? అయితే భేదములు పుట్టించి సత్యములకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రత రౌద్రమును వచ్చును. దుష్కారము చేయ ప్రతి మనిషిని ఆత్మకు మొదటి యూదునికి గ్రీసు దేశం కూడా శ్రమయు వేదనయు కట్టు. చూడండి ప్రియులారా, సత్యములకు లోబడకుండా దుర్నీతికి లోబడేటువంటి వారి మీదకి దేవుని ఉగ్రత ఎలా వస్తుందంట? రౌద్రం వలె వస్తుందంట. కోపోద్రేకమైతే రౌద్రము. నిలవగలమా ఆయన ముందు? నిలవగలమండి? ఎవరిపై దేవుని యొక్క ఉగ్రత ఉంటుందంటే మరలా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చూడవచ్చు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ 2వ అధ్యాయం 3వ వచనం భాగంలో మనం చూసినప్పుడు, వారితో కలిసి మనం అందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కర్మవారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉన్నాము. దేవుని ఉగ్రత అంటే దైవోగ్రతకు. శరీర సంబంధమైనవి, మనసు సంబంధించిన కోరికలు నెరవేర్చేటువంటి, శరీరాశలు నెరవేర్చేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు దేవుని ఉగ్రతకు గురై ఉన్నారు. అంటే దేవుని ఉగ్రత అంటే దేవుడు కోపం గలవాడు. దేవుడు ప్రేమ స్వరూపి మాత్రమే కాదు, ఆయన ఉగ్రుడు కూడా. దేవుడు పరిశుద్ధుడు. పాపి మార్మల్స్ పొందితే క్షమిస్తాడు. ఎంత ఘోర పాపనైనా క్షమిస్తాడు. కానీ పాపం అనుమతించడు, సహించడు. పాపం పట్ల తన కోపము, తన ఉగ్రతను చూపించి శిక్షిస్తాడు, తీర్పు తీరుస్తాడు అనే విషయాన్ని చూడవచ్చు. హెబ్రీయుల పత్రిక 12వ అధ్యాయం 29వ వచనం. హెబ్రీయుల పత్రిక 12వ అధ్యాయం 29వ వచనం ఒకసారి మనం బైబిల్ ఈ 12వ అధ్యాయం 29వ వచనం ఎవరు అంటే 29వ వచనంలో, అందువల్ల మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉండుము. ఆ కృప కలిగి వినయ భక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదు. ఎలాగనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. దహించాలి. ఇదిగో ఇప్పుడే చెట్టు వేరున గొడ్డలి ఉంచబడింది. ఎవరైతే ఫలించరో, ఎవరైతే లోకానుసారం చేస్తారో వాళ్ళందరినీ కూడా ఏం చేస్తారంట? అగ్నిలో పడవేసి కాల్చివేయబోతారు.
ఎందుకంటే దేవుడు ఉగ్రుడే కాదు, ఆయన ఏమైనాడంట, దహించు అగ్ని అన్నాడు. చిన్న అగ్ని. మనం చలి కాసుకున్నప్పుడు పోయినప్పుడు ఇలా నిద్రపోతే చేతుకున్న వెంట్రుకలు తలపున వెంట్రుకలు కాలితే కదా కౌరవాసం కదా. మరి ఒకేసారి మన పాపం బట్టి మన ఆత్మ ఆ నరకంలో పడితే ఆ అగ్ని దహిస్తూ ఉంటే ఆత్మ పరిస్థితి ఏంటి? పళ్ళు కొరుకుటయు ఏడుయు ఉంటాయని చెప్పేసి అన్నాడు ప్రకటన. కాబట్టి దేవుడు ఎవరు పాపం పట్ల ఉగ్రుడై ఉన్నాడో ఆయనే దేవుడు. ఎవరు పాపం పట్ల ఉగ్రుడై ఉన్నాడో ఆయనే దేవుడు. కాబట్టి నా ప్రియ దేవుని పిల్లారా, ఎవరు మానవుల పట్ల ప్రేమ స్వరూపి ఉన్నాడో ఆయనే దేవుడు. ఎవరు మానవుల పట్ల ప్రేమ స్వరూపి ఉన్నాడో ఆయనే దేవుడు అనే విషయం. ఎవరు పరిశుద్ధుడో ఆయనే దేవుడు. ఎవరు ఆత్మస్వరూపియో ఆయనే దేవుడు. ఎవరు నిత్యుడో ఆయనే దేవుడు. ఎవరు సర్వాంతర్యామో ఆయనే దేవుడు. ఎవరు సర్వజ్ఞుడో అని తెలిసిన వాడు ఆయనే దేవుడు. ఎవరు సర్వశక్తిమంతుడో ఆయన. ఇప్పుడు మీరు చూడొచ్చు ఆ దేవుడు ఎవరు. తనే దేవుడు పెట్టండి, ఇవన్నీ సరిపోతాయి. యేసుక్రీస్తు వారి దగ్గర పెట్టుకోండి, ఇవన్నీ సరిపోతాయి. ఏది ఇప్పుడు చెప్పినట్టు 8 లక్షణాలు అన్నీ కూడా సరిపోతాయి. పరిశుద్ధాత్మ దగ్గర పెట్టుకోండి, ఇవన్నీ సరిపోతాయి. దైవత్వంలో తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ఈ గుణ లక్షణాలన్నీ సరిపోతాయి. కాబట్టి ఆ దేవుడు ఎవరు అనే విషయాలు చూసినప్పుడు పాత నిబంధన కాలంలో దాన్ని ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడు. ఆ దేవుడు ఎవరు అని అంటే, ఒకసారి మనం ఇప్పటి వరకు దేవుని గురించి ఇంతవరకు పేర్కొన్న లక్షణాలను, ప్రాథమికంగా దేవుని గురించి గుణ లక్షణాలు ఉన్నాయి. ఎవరైతే ఈ గుణ లక్షణాలు అంటే దేవత్వాన్ని కలిగి ఉన్నారో ఆయన దేవుడే ఉన్నాడు. మీరు దేవుడిని కొలిచే వారికి ఈ లక్షణాలు ఉన్నాయా? ప్రశ్న. మన స్నేహితులు బంధువులు ఉంటారుగా, మీరు దేవుడిని కొలిసేటువంటి వారికి ఈ లక్షణాలు ఉన్నాయా? ఈ లక్షణాలు కలిగిన వాడే దేవుడు. ఆయన పేరు ఏంటి అంటే నిర్గమకాండం 33వ అధ్యాయం 19 చూడండి. ఆయన పేరు చెప్తున్నాడు ఇక్కడ. ఈ లక్షణాలన్నీ ఉన్నటువంటి ఆయన ఎవరంటే నిర్గమకాండం 33వ అధ్యాయంలో చూస్తాము. 19వ భాగంలో ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరచెదను, యెహోవాను నామమును నీ ఎదుట ప్రకటించెదను. ఆయన పేరేంటంట యెహోవా. ఆయన పేరేంటంటే యెహోవా. ఈ గుణ లక్షణం కలిగిన దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఆయనే నీ తండ్రి, ఆయనే నీ సృష్టికర్త. కొరింథీయుల మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం అంటాడు, మనందరికీ తండ్రి ఒక్కడే, ఆయనే దేవుడు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ గుణ లక్షణాలు ఎవరికైతే ఉన్నాయో వారు దేవుడు అనే విషయాన్ని మనం గుర్తెరిగి ఆ దేవుడిని మనము ఆరాధించాలి. అలా ఆరాధించడం ద్వారా దేవుడు మనకు తెలియజేసేటువంటి మాట, ఆ దేవుడు ఎవరు, ఆయన ఎందుకు తెలుసుకోవాలి, అసలు దేవుడు ఉన్నాడా లేడా అనేటువంటి ప్రశ్నలు ఉద్భవించినప్పుడు ఖచ్చితంగా ఈ లేఖనానుసారంగా మనము రుజువు చేయవచ్చు. కాబట్టి మనం సేవించేటువంటి దేవుడు యెహోవా, మన రక్షకుడు యేసుక్రీస్తు. మీరు కొరింథీయుల మొదటి పత్రిక 8వ అధ్యాయంలో మనం చూస్తాము. మనందరికీ ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు వారు అనే విషయాన్ని చెప్తాడు. చూడండి, కొరింథీయుల మొదటి పత్రిక 8వ అధ్యాయం మనం చూసినప్పుడు కొరింథీలో ఉన్నటువంటి సమస్య ఏంటంటే అన్యులు ఆరాధించేటువంటి విగ్రహాలు దేవతలు కారు, దేవుళ్ళు కారు. ఈ భూమిని యావత్తును సృష్టించిన వాడి దేవుడు అని పౌలు గారు తెలియజేస్తా ఉన్నారు. 5వ వచనంలో దేవతలమైన వారును ప్రభులమైన వారును అనేకులు ఉన్నారు, ఆకాశమందైనను భూమి మీద అయినను దేవతలమైన ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. భూమి మీద దేవతలమైన వారు ఉన్నను, మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తం కలిగను, ఆయన నిమిత్తం మనము ఉన్నాము. మనకు ప్రభు ఒక్కడే, మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తం కలిగను, మనం ఆయన ద్వారా కలిగిన వారు. అయితే అందరి ఈ జ్ఞానం లేదు. కొందరి ఇదివరకు విగ్రహములకు ఆరాధించేవారు కనుక తాము పూజించు పదార్థములను విగ్రహములు బలిచి ఇవ్వబడినవని ఏడ్చి పూజిస్తున్నారు. కాబట్టి మనందరికీ తండ్రి ఒక్కడే, ఆయనే
దేవుడు ఆయన యెహోవా అనే విషయాన్ని అందరికీ తెలియచేస్తూ ప్రియులారా హేతు అడుగు ప్రతి ఒక్కరికి ఎలా చెప్పాలని సాత్వికతతో చెప్పాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ నా వందనాలు.